ఓకేనా నేను నిలబడతాను. మాది వేనేంక మండల్. మా పేరు మా ఊరు బేతిగల్ విలేజ్. ఇక్కడ పూర్ణంలో పెద్దలు ఒక 6 ఎకరాల జాగా కొని స్కూల్కు ఆపడం జరిగింది. ఇది ఒకప్పుడు ఒక 5,000 జనాభా బేతిగల్. ఇలా స్కూల్లో ఒక 800-700 మంది చదువుకునేది. 7th ఉండే అది గవర్నమెంట్ గుర్తించి 10th వరకు చేసింది. ఇంగ్లీష్ మీడియంస్ చేసింది. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ సుద్ధా ఆల్రెడీ దీనికి గవర్నమెంట్ మంజూరు చేసింది. దీనికి కొన్ని ప్రైవేటు స్కూళ్ళు శత్రువులు తయారయ్యి మాకే ఊళ్ళే కొంతమందికి ఫీజు మాఫ్ అని, బడాబాబులకు ఫీజు మాఫ్ అని వాళ్ళను వ్యాన్లో తీసుకునేందుకు వాళ్ళకి వెళ్ళేసి 100 మందిని 50 మందిని ఇట్లా స్కూళ్ళకు తీసుకుపోతున్నారు. ఇలా మేము ఆ వ్యాన్లను అడ్డం తిరిగితే వాళ్ళు ఫ్రీగా చదివించేటోళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు దాడి చేసేందుకు మా వెనుక వస్తున్నారు. దయచేసి దీన్ని కలెక్టర్ గారు దీన్ని ఖండించి ప్రైవేటు వ్యాన్లను పల్లెటూర్లకు రాకుండా చేయాలి. పల్లెటూరు స్కూళ్ళు పల్లెటూర్లే పట్టణాలు అయితే మనం డెవలప్మెంట్ అని ప్రతి గ్రామంలో ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటారు రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ. కంపల్సరీ ప్రైవేట్ స్కూళ్ళ మీద చర్య తీసుకొని గవర్నమెంట్ స్కూల్ బతకాలంటే ప్రైవేట్ వ్యాన్లు యాజమాన్యం మొత్తం బంద్ చేయించాలి. వాళ్ళు ఎవరన్నా చదువుకునేటోళ్ళు ఈ నుంచని కొద్దిగా ఆర్థికంగా సంపాదించి 10 రూపాయలు నిలువున్న వాళ్ళు ఇక పల్లెటూళ్ళల్లో పేదవాళ్ళతో చదవద్దు అనుకునేటోళ్ళు జమ్ముకుంటున్న కరీంనగర్ వరంగల్ వేసుకునేటోళ్ళు హాస్టల్ వేసుకునేందుకు మేము ఎలాంటి దర్శనం చేయం. ఈ వ్యాన్లు రాకుండా డిఓ గారును కలెక్టర్ గారు కంపల్సరీ పర్మిషన్ రద్దు చేసి మా స్కూళ్ళను బతికించాలని కోరుకుంటూ మా బేదిగాల్ పాలక వర్గం వార్డు నంబర్ 10 మంది సర్పంచ్ మేము అందరం కలిసి వ్యాన్లను ఆపడం జరుగుతుంది. దానిలో ఏం చేస్తున్నారంటే పాలక వర్గాన్ని మమ్మల్ని ఈ ప్రైవేట్ వాహనాలదారులు ఇలా ఊళ్ళో ఒక 10 మందిని ఉచితంగా మేము చదువు చెప్తాం, మీరు వాళ్ళతో లొల్లి పెట్టండి. ఈ లొల్లి పెట్టి కొంతమందిని ప్రైవేట్ స్కూల్లో తీసుకుపోనంటే అట్టిగా డబ్బు ఈ రకంగా వెళ్ళేసి పేదవాళ్ళ దగ్గర రూపాయి లేకుండా గుంజుకుంటున్నారు. ఈ ఈ పేదవాళ్ళు బతకాలంటే గవర్నమెంట్ చర్య తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళ వ్యాన్లను పల్లెటూర్లలో రాకుండా అడ్డుకుంటే పల్లెటూరు స్కూళ్ళు బ్రహ్మాండంగా బాగుపడతాయి. దయచేసి కలెక్టర్ అమ్మకు డిఓ గారికి ముఖ్యమంత్రి గారు కోరుకున్న విద్యార్థి ఇది. మధ్యాహ్నం అన్నం పెడుతున్నారు, గుడ్లు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈ ప్రజలకు ఒకటి అర్థమవుతుంది, ఉచిత బస్సు ఎక్కుతున్నారు, ఉచిత బియ్యం తీసుకుంటారు, ఉచిత పింఛన్ తీసుకుంటారు, కానీ స్కూళ్ళకు రాండి వస్తలేరు. ఎందుకంటే ఇలా కొంత బ్రోకర్లు ఉన్నారు కాబట్టి 100 మందికి 4 ఫ్రీగా తీసుకుపోయేటోళ్ళు వాళ్ళ ఇంట్లో పోయి ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చదువు చెప్తలేరు, ప్రైవేట్ స్కూల్లో మంచిగా చెప్తారు అంటే వాళ్ళు అట్టిగా తీసుకుపోతారు కదా. వాళ్ళు చెప్పబట్టిగా వాళ్ళ దగ్గర అటువంటి మాటలేని వాళ్ళు పోతున్నారు. కాబట్టి మీరు వ్యాన్లు బంద్ చేస్తే కంపల్సరీ ఈ ప్రైవేట్ స్కూల్ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కు వచ్చి చదువుకునేటట్టు ఉంటుంది. దయచేసి కలెక్టర్ వెంటనే చర్య తీసుకొని ఇది ప్రైవేట్ స్కూల్ వచ్చే వ్యాన్లను రద్దు చేస్తే సరిపోతుంది. వీళ్ళకి మాకు లొల్లి ఉండదు. మేము థ్యాంక్ యూ. అంటే అందరం సంపాదించుకుంటాం, కొన్ని ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. 10వ తరగతి దాకా బేదిగాల స్కూల్లో చదివించుకొని 10వ తరగతి అయిపోయినాక మీ ఇష్టం, గవర్నమెంట్ ఉన్నాయి, గవర్నమెంట్ అనేది చదివించుకొని లేకపోతే ప్రైవేట్ అనేది. మీకు సంవత్సరానికి ఒక 50,000 ఆదా అవుతుంది. ఒక 10 లక్షల రూపాయలు ఒక బాబుయిన ఆదా అవుతుంది. కాబట్టి మన దగ్గర లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ 10 లక్షల రూపాయలు బయట పెట్టి చదివించాల్సి ఉంటుంది. 10వ తరగతి చదివినాక ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10వ తరగతి చదివించేదాకానే మన కాళ్ళెక్కలు పనిచేస్తాయి. ఆ తర్వాత మన దగ్గర సంపాదన చేసేందుకు మన దగ్గర శక్తి ఉండదు. కాబట్టి మన శక్తిని అంతా పోయి ప్రైవేట్ వానికి ఇచ్చి పైసలు ఇచ్చి మన శక్తిని అంతా దారవేయద్దని దయచేసి బేదిగాల ప్రజలు కోరుకుంటూ ఇది గవర్నమెంట్కి ఒక మెసేజ్ ఇస్తుందని చెప్తున్నా. మీరు తల్లిదండ్రులు కలిసి గవర్నమెంట్ స్కూల్కు పంపాలి. అన్నీ సార్లు అందరూ మంచిగానే చదువు చెప్తారు, గిడ్డు కానీ అన్నీ మంచిగానే చెప్తారు. కాకపోతే వాళ్ళు మంచిగా చెప్పకపోతే మళ్ళీ వచ్చి సర్పంచ్ని గారి అడగాలి. చెప్తలేరు కదా అని అడిగితే మేము వాళ్ళని నిలదీసి సార్లను అడగటానికి మాకు హక్కు ఉంటుంది. దయచేసి మీరు గవర్నమెంట్ బియ్యం అవసరం, గవర్నమెంట్ చిన్నపిల్లలకు ఎగ్గు అవసరం, అన్నీ అవసరం. చిన్నోళ్ళు పెద్దగా 5 ఏళ్ళ దాకా అంగన్వాడికి వస్తారు, తర్వాత ఏం చేస్తారు, వ్యాన్ ఎక్కిస్తారు. అలాంటివి రాకుండా గవర్నమెంట్ స్కూలే చేర్చాలని మీ అందరికీ దయచేసి కోరుతున్నాను. విద్యా సంవత్సరము 2026-27 సంవత్సరానికి బేతిగల్ పాఠశాల లోపల సర్పంచ్ గారు
బేదిగల్ సర్పంచ్ చొరవ తీసుకొని విద్యార్థుల సంఖ్యను కొత్తగా 26 మందిని బేదిగల్ ప్రైమరీ స్కూల్ పాఠశాలలో చేర్పించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగానే గ్రామస్తులందరూ కూడా ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా గవర్నమెంట్ పాఠశాలకి పంపించి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉచితాలన్నీ కూడా పొందవలసిందిగా కోరుచున్నాను. ప్రైవేట్ పాఠశాల లోపల మనమే తీసుకొని వెళ్ళాలి. బుక్స్ కొనుక్కోవాలి, నోట్ బుక్స్ కొనుక్కోవాలి, లంచ్ బాక్స్ పట్టుకెళ్ళాలి. మరి గవర్నమెంట్ స్కూల్లో నోట్ బుక్స్ ఇస్తున్నాము, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, మిడ్ డే మీల్స్ ఉంది, షూస్ ఉన్నాయి, అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. అందరూ టీచర్లు కూడా ఉన్నారు. మరి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ప్రైవేటు వాళ్ళ యొక్క మోసాలకి మీరు లొంగిపోకుండా గవర్నమెంట్ పాఠశాల లోపల చాలా చక్కగా చదువు చెప్తున్నారు, దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మరి సర్పంచ్ ఇంతగా చొరవ తీసుకున్నారు. వార్డు మెంబర్లు, సర్పంచ్, గ్రామస్తులందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని గ్రామాలు కూడా ఈ విధంగా చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మరి కావాల్సినటువంటి మిడ్ డే మీల్స్ కానీ బుక్స్ కానీ నేను ఇప్పిస్తానని తెలియజేస్తున్నాను. మరి మరొకసారి మన గ్రామ సర్పంచ్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బడిబాట కార్యక్రమం నిర్వహించాము. మన గవర్నమెంట్ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేస్తున్నాము. గవర్నమెంట్ ఏమేమి ఇస్తుంది మనకి, టీచర్లు క్వాలిఫైడ్ ఉన్నారని కాంప్లైంట్స్ కొట్టడం జరిగింది. అన్నీ కూడా ప్రచారాలు ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ ప్రచారం చేస్తున్నాం. బడిలో చేర్పించాలని ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనము, యూనిఫాము, తర్వాత కిట్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కొన్ని రోజులు అయితే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పెట్టడానికి ఒప్పుకున్నారు. కొన్ని స్కూల్లో ఇప్పుడు లాంచ్ కూడా అయింది. నెమ్మదిగా మనకి కూడా వస్తుంది. కాబట్టి గ్రామస్తులందరూ ఈ అవకాశాలని వినియోగించుకొని వాళ్ళ డబ్బును ఆదా చేసుకొని పిల్లల యొక్క సౌకర్యాలకి ఉపయోగించుకొని మంచి విద్యను అందించాలి, ఒత్తిడి లేని విద్యని పిల్లలకు అందించాలని కోరుకుంటున్నాను. బేతిగల్ గ్రామానికి కొంచెం దగ్గర కొంచెం బ్రో సార్ రాండి సార్, రమ్మండి సార్ వాళ్ళని. అడ్మిషన్ ఇవాళ వచ్చింది. ఇవాళ ఎన్నిసార్లు 6 ఎకరాలు రాండేది చెత్తాల పెట్టండి. ఉన్నాను వెనకాల ఉంది. రానండి రాండి. జెడ్పిహెచ్ఎస్ బేతిగల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఇక్కడ సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మేము పిల్లల అంటే గ్రామాల్లోకి వెళ్ళి చక్కగా వాళ్ళ పిల్లలను పిలుస్తూ మా యొక్క పాఠశాలలో ఉన్న ఫెసిలిటీస్ అన్నింటి గురించి చెప్తున్నాం. సైన్స్ ల్యాబ్ ఉంది, ఇక్కడ లైబ్రరీ, అధునాతనమైన బుక్స్ ఉన్నవి, కంప్యూటర్ ల్యాబ్ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు, చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరి విశాలమైనటువంటి గ్రౌండ్ ఉన్నది, పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉంది. పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ మేము చేస్తున్నాం. అన్ని విషయాల్లో క్రమశిక్షణ పరంగా, చదువు పరంగా, ఇంకా అన్ని ఫెసిలిటీస్ ప్రైవేటు కన్నా ఎక్కువ ధీటుగా అనకుండా ఇంకా వాటి మించిన స్థాయిలో మా స్కూల్లో వసతులు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఉన్నారు. శక్తి వంచన లేకుండా మేము చాలా చక్కగా కృషి చేస్తున్నాం. 10th కూడా మాకు 14 మెంబర్స్ ఉంటే అందరూ పాస్ అవ్వడం జరిగింది. 500+ మార్క్స్, 532 హైయెస్ట్ మార్క్ రావడం జరిగింది. 500 వరకు ఇంకా 2 స్టూడెంట్స్, మిగతా 14 మంది పాస్ కావడం జరిగింది. మంచి సబ్జెక్ట్స్ మేము అందిస్తున్నాం. అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ ఉంది కాబట్టి పిల్లలందరినీ ఇక్కడ ఈ స్కూల్కు, మా స్కూల్కు పంపించాలని మేము ఈ గ్రామ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. డైలీ పేపర్ వస్తుంది, ఇంగ్లీష్ పేపర్, తెలుగే కాకుండా ఇంగ్లీష్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి. అదేనా
పెద్ద బాల శిక్ష కమిషన్ తెలుగు వ్యాకరణం విజయ ప్రతాప్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ స్వామి వివేకానంద హిస్టరీ ఇవన్నీ చాలా చక్కటి మీరు మాట్లాడండి. తెలుగు ఇంగ్లీష్ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, డైలీ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. తర్వాత టైం టేబుల్లో భాగంగా ఎవ్రీడే ఒక 40 మినిట్స్ లైబ్రరీకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి కేటాయించడం జరిగింది. అందరు కూడా లైబ్రరీ వచ్చి చదువుకుంటారు. ఒకటి వాళ్ళ పిల్లలు చదివిన తర్వాత ఆ చదివినటువంటి బుక్లో వాళ్ళ స్టోరీ కానీ ఇంకేది కానీ వాళ్ళు చెప్పే విధంగా కూడా వాళ్ళకు తరఫీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్లో భాగంగా లైబ్రరీ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి నాలెడ్జ్ కోసం అని చెప్పేసి ఇంత మంచి లైబ్రరీ మేము సర్పంచ్ గారి సహకారంతో అరేంజ్ చేయడం జరిగింది. చిన్నబడి కూడా హెచ్ఎం గారు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఫిజిక్స్ ల్యాబ్ That's